అవడంతో మనకి దీపావళి పండుగ అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకుంటారు. ఆ మరుసటి రోజు కూడా సూర్యోదయం సమయానికి అమావాస్య ఉండడంతో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. దీపావళి పండుగ చిన్న పెద్ద అందరూ ఎంతో చక్కగా జరుపుకునే పండుగ. ఇక దీపావళి తర్వాత నుంచి కార్తీక మాసం మొదలవుతుంది. హిందూ ధర్మంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో శివారాధన చాలా ప్రత్యేకమైనది. ఇక కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు అనేక ఆచారాలను కలిగి ఉంటుంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. మహావిష్ణువుకి సమానమైన దైవం కూడా లేదు. ఆ కార్తీక మాసంలో శివుడిని పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. శివాలయాల్లో రుద్రాభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన ఇలాంటివన్నీ కార్తీక మాసంలో జరుపుతారు. బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వలన స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏడాది కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, కార్తీక మాసం తేదీ, ప్రారంభం తేదీ, పూజా విధానం, ఇక కార్తీక మాసం ముగింపు సమయం ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలు కూడా మొదలైన వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రారంభం తేదీ అక్టోబర్ 21, కార్తీక మాసం ముగింపు సమయం నవంబర్ 28. ఇక కార్తీక పౌర్ణమి ఏ రోజు వచ్చింది అంటే నవంబర్ 5. పోలి పాడ్యమి నవంబర్ 21. ఈ ఏడాది 4 కార్తీక సోమవారాలు వచ్చాయి. సోమవారం అక్టోబర్ 27, ఫస్ట్ సోమవారం, రెండవ సోమవారం నవంబర్ 3, మూడవ సోమవారం నవంబర్ 10, ఇక 4వ సోమవారం నవంబర్ 17. ఇక ఈ ఏడాది 2025 అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 20తో ముగుస్తుంది. ఇక కార్తీక మాసం పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం. చక్కగా కార్తీక మాసంలో ఇంటిని శుభ్రం చేసుకుని, చక్కగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, త్వరగా లేచి చక్కగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి, ఇక స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకుని చేయడం వల్ల మనలో ఉండే చెడు మొత్తం తొలగిపోతుంది. ఉపవాసం ఉండడం వలన శివుడి అనుగ్రహం పొందుతారని నమ్మకం. కార్తీక మాసంలో ప్రతిరోజు చక్కగా తలస్నానం చేయాలి. తులసి పూజలు విశేషంగా చేస్తారు. ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం వలన, దీపాలు వెలిగించడం వలన సంతాన సౌభాగ్యాలు కలుగుతాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా శుభప్రదం. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక ఈరోజు ఈ వీడియో మీ అందరికీ చాలా చక్కగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్. అలాగే మీరు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేసి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా చాలా చక్కగా చూడండి. మీకు ఏ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.